మీ వాక్యమే బయలుదేరినట్లు ప్రభా, ఈ రాత్రి దూరం ఉన్న వారితోనూ దగ్గరగున్న నాతోనూ మాతోనూ అందరితోనూ తేటగా సూటిగా బహాటముగా మీరుండి మాట్లాడి నీ మహిమ రాకడకు మమ్మలను సిద్ధపరిచి మీరు మహిమ పొందమని నజరేయుడైన యేసునామమున ప్రార్థించడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావాలు ప్రభువుకు చెల్లునుగాక. వచ్చిన వాక్యం ధ్యానం చేద్దాం. యోబు గ్రంథం తీద్దాం. యోబు గ్రంథం 8వ అధ్యాయం. యోబు గ్రంథం 8వ అధ్యాయం. 8వ అధ్యాయం నుంచి 6వ వాక్యంలో చివరి మాట నేను చదువుతున్నాను, చూడండి. 8వ అధ్యాయము 6వ వాక్యం, అందులో 2వ మాట, 2వ బంతి. నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లు చేయును. ప్రభువు ఈ వాక్యమును దీవించునుగాక. చూడండి, మరలా చదువుతున్నాను. నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లు చేయును. ఆమెన్ చెప్పండి. ప్రభువు ఈ వాక్యమును దీవించునుగాక. యోబు స్నేహితుడు మాట్లాడుతున్నాడు. యోబు స్నేహితుడు అతడు బిల్దాదు. యోబుకు శ్రమ కలిగింది, మనకందరికి తెలుసు. యోబుకు కలిగిన శ్రమలో యోబును పరామర్శించటానికి, పలకరించటానికి యోబు స్నేహితులు వచ్చారు. 3 స్నేహితులు వచ్చారు. వారిలో ఒక స్నేహితుడు మాట్లాడుతున్నాడు. నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలము వర్ధిల్లబోతుంది. చూడండి, అసలు యోబేమో దేవుని తట్టు తిరిగినవాడు. యోబు యథార్థవంతుడు. తమ దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు యోబు. భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. దేవుని నీతిని, దేవుని సత్యమును, దేవుని కనికరమును విడవకుండా కొనసాగుతున్నాడు. యోబు పరిస్థితి ఒక పరీక్ష ఎదురైంది. ఈ పరీక్షలో యోబుకు జతల జతలు, వందల జతలున్న మందలన్నీ పోయినాయి, పిల్లలు పోయారు. నా ప్రియ సహోదరులారా, స్నేహితుల్లో ఒకడు మాట్లాడుతున్నాడు. నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలము వర్ధిల్లబోతుంది అని. ఆమెన్ చెప్పరా? చూడండి, అతడు అన్ని పోగొట్టుకున్నాడు. శరీరం అంతా గాయాలైపోయింది. శరీరం మీద నెమ్మది లేదు. భార్య విడిచిపెట్టేసింది. సత్యమును ఎరగని వాడు అతడు కూడా ఒకవేళ దేవుని సత్యమును, దేవుని దయనెరిగిన వాడు కాదు. అతడు వేరొక దేశం నుండి వచ్చాడు పలకరించడానికి. అతడు ఏమంటాడంటే, నీ నీతికి తగినట్టుగా మరలా నీ నివాస స్థలము వర్ధిల్లద్దే. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. నీతికి తగినట్టుగా మళ్ళీ వర్ధిల్లద్దంట. ఆమెన్ చెప్పండి. పరిస్థితులన్నీ మార్చగలిగిన వాడు అని చెప్తున్నాడు. పరిస్థితులన్నీ మారిపోతాయి. నీ నీతికి తగినట్టుగా వర్ధిల్ల చేస్తాడు. చూడండి, ఇక్కడ 8వ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు 8వ అధ్యాయము 5వ వాక్యంలో, నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడల, దేవుణ్ణి జాగ్రత్తగా వెతకాలి.
ఏబు పరిస్థితి ఎలా ఉందంటే ఏమి బాగోలా, అయినా దేవుణ్ణి జాగ్రత్తగా వెతకాలి. ప్రతికూల సమయంలో ఇంకా జాగ్రత్తగా వెతకాలి. దేవుణ్ణి వెతకటంలో జాగ్రత్త కలిగి ఉండాలి. అజాగ్రత్తగా దేవుని ఉన్న ఆ స్థలంలో అవివేకంగా అజ్ఞానంగా ఉండకూడదు. దేవుణ్ణి వెతకటం జాగ్రత్తగా వెతికిన ఎడల, నీవు దేవుణ్ణి జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడల వెతకటంలో భద్రత ఉండాలి. స్తోత్రం చెప్పండి. అపోస్తులైన పౌలు అంటారు కదా, జాగ్రత్త లేదనుకోండి. చూడండి ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక మనకందరికి తెలిసిన వాక్యమే. హెబ్రీలకు రాసిన పత్రిక తీద్దాం. అపోస్తులైన పౌలు రాసిన పత్రికల నుంచి హెబ్రీలకు రాసిన పత్రిక తీయండి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వాక్యం, 15, 16 చదువుతుంటే, మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా, నెమ్మదిగా ఒకసారి, మీలో ఎవరైనా దేవుని కృప, హల్లెలూయా, దేవుని కృప ఉంది, దేవుని అనుగ్రహం ఉంది, దేవుడు అనుగ్రహించునుగాక. దేవుని అనుగ్రహం ఉంది మనుషుడి పట్ల. దేవుని అనుగ్రహం తప్పకుండా ఉంది. నువ్వెవరైనా కావచ్చు, ఎలాంటి పరిస్థితులైనా ఉండొచ్చు, కానీ ఆత్మీయ పిల్లలకు మాత్రం ఇది గ్రహింపు రావాలి. ప్రభు అయిన దేవుని ఆరాధించువారు ఎవరైతున్నామో, వెంబడించువారు ఎవరైతున్నామో వారికి మాత్రం తప్పనిసరిగా ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని, దేవుని కృపను పొందకుండా తప్పిపోతాం. తప్పిపోయే వాళ్ళు ఉన్నారు. వారిలో ఒకరున్నారు ఏశావు అని. ఇతడంట తప్పిపోవునేమో అని, చేదైన వేరు ఏదైనాను మొలిచి తప్పిపోవటం, ఒకటి తప్పిపోవటం, రెండోది చేదైన వేరు మొలుస్తుంది. చేదైన వేరు మొలుస్తుంది. ఇది గ్రహించాలి. చేదైన వేరు, ఏ చేదు మాట పడిందో, లోకంలో పాలల్లో ఉప్పు పడితే ఏమైపోద్ది? బైబిల్ చెబుతుంది, బుక్కావని తైలం, మంచి తైలం అది. ఆ తైలములో సచ్చిన ఈగ పడిందనుకో, తైలం అంతా పాడైపోద్ది. ఈ మంచి కడగబడిన హృదయం, ఉతక స్నానం చేయబడిన ఆధ్యాత్మిక జీవితం, వాక్యముతో కట్టబడుతున్నప్పుడు, ప్రార్థనలో కొనసాగుతున్నప్పుడు, విశ్వాస కార్యాలు చూస్తూ ఉన్నప్పుడు, చేదైన వేరు ఏదైనా మొలుచునేమో, దేవుని కృప పొందకుండా తప్పిపోతామేమో, దేవుని కృప నా ఎద్దు నుండి తప్పిపోతుందేమో, ఏదైనా నాలో మొలిచిందేమో అని ఏం చేయాలంట? అనేకులు అపవిత్రులై పోదురేమో అనియు, మొలిచి కలవరపరిస్తే అపవిత్రత. అందుకే దేవుణ్ణి జాగ్రత్తగా వెతకాలంటున్నాడు. చెప్పండి, ఆమెన్ చెప్పండి. బిల్దాద్ అంటాడు, నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతకాలి. ఎట్లా? ఎక్కడైనా కృప తొలగిపోద్దేమో. ఆయన ఎవరిని కరుణించునో వారినే కరుణిస్తాడు. మన ప్రభు కనికర సంపన్నుడు, హల్లెలూయా, కరుణా కటాక్షములు కలిగిన వాడు. ఆమెన్ చెప్పండి. తాను చేయనుద్దేశించిన కీడును చేయక తప్పించే దేవుడు, పశ్చాత్తాపడే దేవుడు. కనుక ఎక్కడ కృప, దేవుని కృప తప్పిపోద్దో, ఇంకేదైనా చేదు మొలుసుద్దో, అపవిత్రమైపోతామో. మరొక మాట చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 16వ వాక్యం, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను
వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోవాలంట. జాగ్రత్తగా చూసుకోవాలి. కృప పోయింది ఏశావుకు, కృప పోయింది, తప్పిపోయాడు, అపవిత్రం అయిపోయాడు. తండ్రిని అడుగుతున్నాడు, తండ్రి ఒక్క దీవెనైనా ఉందా? ఒక్క దీవెనైనా కలదా? ఒక్క దీవెనైనా లేదా? తండ్రిని అడుగుతున్నాడు. తప్పిపోయిన సందర్భం తెలియలా. తప్పిపోయింది. ఎప్పుడు తప్పిపోయాడో, ఎప్పుడు చేదైనది మొలిచిందో, ఎప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో కోల్పోయామో అది తెలియలా. తండ్రి దగ్గరకు వచ్చేపాటికి, దీవెనల దగ్గరకు వచ్చేపాటికి అన్నాడు, తండ్రి ఒక్క దీవెనైనా ఏడుస్తున్నాడు, కన్నీళ్లు విడుస్తున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు, ప్రాధేయపడుతున్నాడు. తండ్రి అంటున్నాడు కదా, ఇక దీవెనలేమీ లేవు, దీవెనలన్నీ నీ తమ్ముడికి ఇచ్చేశాను, ఇక నువ్వు దాసుడిగా ఉండటమే. నా ప్రియ సహోదరులారా, జాగ్రత్తగా వెతకాలంట. ఏమో ఉన్న పరిస్థితిలో జాగ్రత్తగా వెతకాలి. ఎందుకు? నీ నీతికి తగినట్టుగా నీ గుడారమును దేవుడు వర్ధిల్ల చేస్తున్నాడు. హల్లెలూయా. నీవు జాగ్రత్తగా వెతుకు, ఇంకా దేవుని జాగ్రత్తగా వెతుకు. దేవుని కృప పోకూడదు నీ దగ్గర నుండి, నీవు దేవుని కృప నుండి తప్పిపోకూడదు. అపవిత్రమైన ఆధ్యాత్మిక జీవితంలోకి వెళ్ళకూడదు. ఇక ఒకసారి శుద్ధునిగా చేయబడ్డావు, నిబంధన రక్తము చేత విమోచించబడ్డావు, యేసు క్రీస్తు ముద్రలు పొందుకున్నావు. మరలా పడిపోకూడదు, మరలా పాడైపోకూడదు. ఏశావు జాగ్రత్తగా చూసుకోవాలంటే, ఏశావు లాంటి బుద్ధి ఎక్కడ ఉంటుందేమోనని జ్యేష్ఠత్వ హక్కును పోగొట్టుకున్నాడు. తర్వాత 16వ వాక్యంలో అమ్మివేసి వ్యభిచారి భ్రష్టుడంట అతను. అందుకని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పుడు పోతుందో, ఏ దినం పోతుందో ఆధ్యాత్మిక జీవితంలో, ఆత్మ ఎప్పుడు దాటిపోతుందో నిన్ను, ఏ దినము నీవెక్కడ ఎప్పుడో పడిపోయి. సంసోన్ అనుకుంటున్నాడు నేను బలంగానే ఉన్నాను అనుకుంటున్నాడు. సంసోన్ నేను బలవంతుండే అనుకుంటున్నాడు. సంసోనా, ఫిలిస్తీన్లు వచ్చారంటుంది, తాళ్ళు తెంపేస్తున్నాడు, ఎటువంటివే తెగిపోతున్నాయి, ప్రాణం విసుదల వచ్చేసిందంట. అంతేలే, నువ్వు నన్ను మోసం చేస్తావు, గారంగా అరుతుంది. అంతేలే, తొడమే పడుకోబెట్టుకుని తలదూతుంది, అడుగుతుంది. ఎంతటి బలవంతుడో, ఎందుకొరకు దేవుడు ఎన్నుకున్నాడో, ఏ పనికి దేవుడు కోరుకున్నాడో, ఆ సంసోను ఆ తల ఎప్పుడైతే తీసి క్షౌరం చేయబడిందో, అదుగో మళ్ళా ఫిలిస్తీన్లు వచ్చారంది. బలం లేదు. యెహోవా ఎడబాసిన సంగతి సంసోనికి తెలియలేదు. అవును కదా? ఎప్పుడు తప్పిపోతున్నాం కనుక నీతికి తగినట్టు మరలా నీ గుడారమును ప్రవర్ధిల్ల చేయాలి. హల్లెలూయా. మన నీతి, ఆమేన్ చెప్పండి. నీతి ఏం చేస్తుంది? బైబిల్ చెబుతుంది, అతడు యెహోవాను నమ్మెను. అది యెహోవాను నమ్మాడు. దేవుని యందు నమ్మకమే నీతి. దేవుని నమ్మటమే నీతి. దేవుని వెంబడించటమే నీతి. మన దేవుని యందు, మన దేవుని దగ్గర భయభక్తులు కలిగి ఆయన కట్టడలను, న్యాయ విధులను, శాసనాలను కలిగి బ్రతకటమే. అందుకే యేసు ప్రభు వారు నీతిని, రాజ్యమును వెతకమన్నారు. నా నీతిని, రాజ్యమును వెతకండి, అంతే. మీకు ఏది అవసరమో ప్రభు మీ తండ్రి అందిస్తాడు, సహాయం చేస్తాడు. నీతికి తగినట్టుగా ఈ లోకంలో ఉన్నవన్నీ, ఈ లోకంలో కలిగినవన్నీ సమస్తము కోల్పోయాడు. భార్య విడిచిపెట్టింది, సమస్తము పోయినట్లే. శరీరము బలహీనమైపోయింది, శరీరం రోగం అయిపోయింది, శరీరం గాయం చేయబడింది, పురుగులు వచ్చేస్తున్నాయి, దుర్వాసన కొడుతున్నాడు. కానీ అతడి స్నేహితుడు ఒకడు వచ్చారు. స్నేహితుల్లో ఒకడు అంటున్నాడు కదా, నీ నీతికి తగినట్టుగా నీ గుడారం, ఆమేన్, నీ నివాస స్థలం వర్ధిల్ల చేయబోతున్నాడు. నీవు దేవుణ్ణి జాగ్రత్తగా వెతుకు. నీవు దేవుణ్ణి ఇంకా జాగ్రత్తగా వెతుకు.
దేవుడేమి అన్యాయస్తుడేమి కాదు కదా. ఊరకనే శ్రమ పెట్టడుగా, ఊరకనే నిన్ను త్రోసివేసే దేవుడు కాదుగా. జాగ్రత్తగా వెతుకు, జాగ్రత్తగా వెతుకు. నన్ను వెతికిన యెడల మీరు కనుగొందురు. ఆమేన్ చెప్పండి. నీ వెతికితే దేవుణ్ణి కనుగొంటావు. దేవుని కార్యం, దేవుని బాహువు ఎలా ఉంటుందో తెలుస్తుంది. నువ్వు వెతికితేనే, దేవుని వెతికితేనే కనుగొంటాం. దేవుని వెతకపోతే మనం కనుగొనలేం. దేవుని వెతకపోతే మనకేమి తెలియదు, ఇంకా అక్కడే ఉండిపోతాం. ఇక్కడ వచ్చి అంటున్నాడు కదా, ఏబు గ్రంథం 8వ అధ్యాయం చూడండి. 8వ అధ్యాయము. నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడల, ఒకటి. రెండోది, సర్వశక్తుడగు దేవుణ్ణి బతిమాలుకోవాలి. సర్వశక్తుడు, హల్లెలూయా. సర్వశక్తుడు, సమస్తము చేయగలిగిన వాడు, ఏదైనా చేయగలిగిన దేవుడు. సర్వశక్తుడు. సర్వశక్తుడు అంటే పరిస్థితులు ఎలా ఉన్నాయి? పరిస్థితులు ఏమి అనుకూలంగా లేవు. అనుకూలంగా లేవు, మనం ఏం ప్రార్థన చేస్తాం? మనం ఏమైనా ప్రార్థన చేస్తామండి అనుకూలంగా లేనప్పుడు? ఇంకెందుకే, ఇంకా దేవుని నమ్ముకునే ఏం సుఖం? దేవుని వెంబడించే ఉంది. ప్రార్థన జీవితంలో నిరాశ వచ్చేస్తుంది, కృంగిపోతాం. అసలు అప్పుడు అవిశ్వాసం వచ్చేస్తాడు. వచ్చేసి ఎలా బలపరుతాడు తెలుసా? ఇంతకాలం ప్రార్థన చేస్తున్నా, ఏమైంది నీకు? భలే బలపరుతాడు. అసలు సర్వశక్తుడైన దేవుడు, ఆమెన్ చెప్పండి. సర్వశక్తుడైన దేవుణ్ణి బతిమాలుకొనిన ఎడల, సర్వశక్తుడైన దేవుడు అబ్రహాము కనపడ్డాడు. నేను సర్వశక్తి గల దేవుడను, హల్లెలూయా. నా సన్నిధిలో నువ్వు జాగ్రత్తగా నడవాలి. ఒకసారి దేవుడు అగుపడ్డాడంతే, మొత్తం మార్చుకుంటా వచ్చాడు. సర్వశక్తి కలిగిన దేవుడు, ఆ దేవుణ్ణి బతిమాలుకోవాలి. శ్రమల వలయంలో ఉన్నామా? సంకటాల మధ్యలో ఉన్నామా? సమస్యలే ఉన్నాయా? అయితే మనకు ఒకటి అర్థం కావాలి, మనం బతిమాలుకోవటం. వెతుకుతున్నాం, వెతికేటప్పుడు జాగ్రత్త, కృప తొలగిపోకుండా, తప్పిపోకుండా వెతకాలి. రెండోది, సర్వశక్తుడు. ఈ సర్వశక్తుడైన దేవుని దగ్గర బతిమాలుకోవాలి దేవుణ్ణి. దేవుడు శ్రమ పెట్టాడు, మనం దేవుని బతిమాలం. శ్రమ వచ్చింది, దేవుడే నాకు శ్రమలు పెట్టాడు, దేవుడే నన్ను శోధిస్తున్నాడు, దేవుడే నన్ను బాధ పెడుతున్నాడు, దేవుడే నన్ను విడిచిపెట్టాడు. ఇంకెందుకు బతకాలి? ఇంకెందుకు ఉండాలి? దేవునికి నా మీద ప్రేమ లేదు, దేవుడు మా మీద సరిలేదు అని చెప్పి మనం ఏం చేస్తామంటే నిష్ఠూర పడిపోతాం. అందుకే యోబు భార్య అంటుంది, యోబు భార్య, ఇంకెందుకయ్యా, ఇంకెందుకు నీ దేవుని దూషించి నీవు చచ్చిపో అంటుంది. అటువంటి పరిస్థితి కనుక మనకు వస్తే ఖచ్చితంగా మనం అట్లాగా అంటామేమో. అటువంటి ఇబ్బందుల మధ్యలో అంత అక్కర్లా, చిన్నది ఏదైనా వస్తే, చిన్న సమస్య ఏదైనా వస్తే, వారి విశ్వాసమునకు తగిన పరీక్ష వస్తుంది, వారి ప్రార్థన భక్తికి తగిన పరీక్ష వస్తుంది. నేను మొయ్యలేనిది నా దగ్గరికి రాదు, నువ్వు మొయ్యలేని నీ దగ్గరికి రాదు. ఎవరికి సామర్థ్యాన్ని బట్టి వారికి వస్తుంది. యోబు పట్ల ఏర్పడిన ఆ పరీక్షలో భార్య అంటుంది, ఎంతటి కార్యాలు చూస్తుంటుందో, ఎన్ని మేలు చూస్తుంటుందో, ఎంతమందికి దిక్కులేని వారికి, బీదలైన వారికి, తండ్రి లేని వారికి, వస్త్రం లేని వారికి బైబిల్ చెబుతుంది, కనులతో నిబంధన కలిగి ప్రత్యేకంగా ఉంటూ పరిశుద్ధంగా ఉంటున్న యోబును ఉంటుంది కదా. ఇన్ని చూసిన, దగ్గర చూసిన ఏమంటుంది, ఇంకెందుకు దేవుడు దేవుడు అంటావు, నీ దేవుని దూషించి చనిపోమంటుంది. ఆయన అంటాడు కదా, దేవుడిచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దేవునికే మహిమ కలుగునుగాక. దేవునికే మహిమ రావాలి, దేవునికే స్తోత్రం కలగాలి. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. మాటతో కూడా దేవుణ్ణి మహిమపరచడం, దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. నీతి నీతి నీతి, యెహోవాను నమ్మాడు, నీతిగా మారిపోయింది. అందుకంటాడు కదా, నా నీతిని విడువక గట్టిగా పట్టుకుంటున్నాను. హల్లెలూయా. 27వ అధ్యాయం చూస్తున్నప్పుడు 27వ అధ్యాయం 6వ వాక్యంలో యోబు గ్రంథం చూడండి. 27వ అధ్యాయం 6వ వాక్యంలో నా నీతిని, 27వ అధ్యాయం చేద్దామా? 27:6లో చూడండి.
నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును. నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను, హల్లెలూయా, నా నీతిని విడువక గట్టిగా పట్టుకుంటున్నాను. యెహోవాను నమ్మాం. మరలా మన మనస్సు శరీరం వెళ్ళిపోకూడదు. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావా, మరలా వెంటనే వెనక్కి వెళ్ళిపోకూడదు. బాధలు వచ్చినాయి అని. నా నీతిని గట్టిగా పట్టుకుంటున్నాను. హల్లెలూయా. నా నీతిని విడువక గట్టిగా పట్టుకుంటున్నాను. అంతేకాదు 29:14 ఒకసారి చూడండి. 29 అధ్యాయము 14 వాక్యం చదువుతున్నాను చూడండి. 29:14 నేను నీతిని వస్త్రముగా, హల్లెలూయా, నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని గనుక అది నన్ను, ఆమేన్ చెప్పాలి, అది నన్ను ధరించింది. ఆమేన్. నీతిని గట్టిగా పట్టుకోవటం. నీతిని ఏం చేశాడంట, మరలా వస్త్రముగా ధరించుకున్నాడు. అది నన్ను ధరించింది. నా ప్రియ సహోదరులారా, పరిస్థితుల్లో మన నీతిని పోగొట్టుకుంటున్నామేమో. శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతి కంటే అధికము కాకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశింపము అని ప్రభువు మాట్లాడుతున్నారు. మన నీతి అధికం అవ్వాలి. మన నీతిని పెంచుకునేవారు ఉండాలి. కనుక నీతిని గట్టిగా పట్టుకోమన్నాడు. నీ నీతిని బట్టి నీ నివాస స్థలమును వర్ధిల్ల చేసే దేవుడు. హల్లెలూయా. నీ నీతి ఉందా? ఈ నీతి లేకపోతే పట్టుకోలేవు. అంటే యెహోవా దేవుని కలిగిన నీతి లేకపోతే, లోకంలో నీతి ఉంటుంది, లోకంలో నీతి ఉంది, లోకంలో ఉంటుంది. దానం చేస్తాం, ధర్మం చేస్తాం, ఏదేదో చేస్తూ ఉంటాం, ఏవో చేస్తూ ఉంటాం. ఇది లోకంలో నీతి. ఈ నీతి కాదు. ఈ నీతి వల్ల ఏంటంటే తట్టుకునేది కాదు, తాళుకునేది కాదు, పరలోక సంబంధమైనది, దేవుని నమ్మిన నీతి, నీ దేవుని మీద నమ్మకం, నీ దేవుని యందు విశ్వాసం, నీ దేవుని మీద కలిగినది. ఆ నీతిని గనక గట్టిగా పట్టుకుంటే, ఆ నీతిని గనక వెంటాడితే నీ నివాస స్థలము, హల్లెలూయా, వర్ధలు చేయబోతున్నారు. అందుకని అంటున్నాడు కదా, సర్వశక్తుణ్ణి బతిమిలాడుకోవాలి. ఆమేన్. సర్వశక్తుణ్ణి బతిమలాడుకోవాలి. హల్లెలూయా. యాకోబు జీవితంలో సర్వశక్తుడు ప్రత్యక్షమయ్యాడు. యాకోబు జీవితంలో సర్వశక్తుడు ఎప్పుడైతే ప్రత్యక్షమయ్యాడో చూడండి, ఆదికాండం అధ్యాయం తీద్దాం ఒకసారి. ఆదికాండం 35వ అధ్యాయము 11వ వాక్యంలో, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భ నివాసమున పుట్టెదరు. నేను అబ్రహామునకు ఇస్సాకునకు ఇచ్చిన దేశం నీకు ఇచ్చేదను, నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదని నీతో చెబుతున్నాను. దేవుడు అతనితో మాట్లాడిన స్థలము నుండి పరమునకు వెళ్ళెను. ఆయన తనతో మాట్లాడిన చోట యాకోబు ఒక స్తంభమును, అనగా రాతి స్తంభమును కట్టించి దాని మీద పానార్పణము చేసి నూనెయు దాని మీద పోసెను. తనతో దేవుడు మాట్లాడిన చోటికి బేతేలు అని పేరు పెట్టెను. హల్లెలూయా. సర్వశక్తి గల దేవుడు మాట్లాడాడు. ఆమేన్. ఇప్పుడు దుఃఖంలో ఉన్నాడుగా యోబు, శ్రమలో ఉన్నాడుగా యోబు. స్నేహితుడు అంటున్నాడు, సర్వశక్తుణ్ణి బతిమిలాడుకో. హల్లెలూయా. సర్వశక్తుణ్ణి బతిమిలాడుకో. ఈ ఉపవాస ప్రార్థనలో నీ దేవుణ్ణి బతిమిలాడుతున్నావా? జాగ్రత్తగా వెతుకుతున్నావా? నీ దేవుణ్ణి బతిమిలాడుకునే అనుభవేనా? సర్వశక్తుడు, ఈ సర్వశక్తి కలిగిన దేవుడు అబ్రహాం పట్ల, శారా పట్ల మృతతుల్యమైన గర్భమును ఫలభరితంగా మార్చారు. ఇక అసాధ్యము అన్న కాడ సాధ్యమైంది, మేలుగా మారిపోయింది. అంటే సర్వశక్తి గల దేవుడు, ఏదైనా చేయగలిగిన దేవుణ్ణి బతిమాలుకోవాలి. ఆ ప్రభు తప్పక కరుణించునేమో.
కృపచూపునేమో. కనికర సంపన్నుడు, హల్లెలూయా. తన వాత్సల్యత చూపుతాడు, ఆమేన్. మరలా బలపరుస్తాడు. తప్పిపోయిన నిన్ను సరి చేస్తాడు. మరలా నీ ఏళ్ళ కృప చూపుతాడు, లేవనెత్తాడు. నీ దేవుని మీద అలిగేవారుగా కాదు, విసిగేవారిగా కాదు, దేవుని మీద త్రోసివేసేవారుగా కాదు. దేవుడు మాకేం మేలు చేశాడు, దేవుడు మాతోనే ఉన్నాడు, ఏముంది అని అంటం కాదు. ఏబుకు కలిగిన శ్రమ అంతట్లో ఏబు ఒక స్నేహితుడు అంటాడు కదా, ఇదిగో దేవుని నువ్వు జాగ్రత్తగా వెతుకు. రెండోది, సర్వశక్తుడైన దేవుడు, ఆయన్ను బతిమిలాడుకోండి. ఆయన బతిమిలాడుకుని ఎడలా నీవు పవిత్రుడువై యథార్థవంతుడువైన ఎడల, హల్లెలూయా. నీవు బతిమాలుకుంటున్నప్పుడు సర్వశక్తుడైన దేవుడు బయలుపరుచునుగాక. ఈ సర్వశక్తి గల దేవుడు తెలియపరుస్తాడు. సర్వశక్తి కలిగిన దేవుడు లోపములు లోటులు సరిచేస్తాడు, మాట్లాడతాడు. యాకోబును ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు, అబ్రాహామును అబ్రహాముగా మార్చిన దేవుడు. నిజమే, మార్పులోనికి రావటానికి, మార్పు చేయటానికి సజీవుడైన దేవుడే తన కార్యములు త్వరపట్టడానికి, మన ఎడల, నీ ఎడల, నా ఎడల ఏదైనా దేవుడు చేయటానికి సర్వశక్తుడైన దేవుడే చేయాలి. ఆ దేవుడు చేయటానికి బతిమాలుకోవాలి. బతిమాలుకున్నప్పుడు నీవు పవిత్రుడిగా మార్చబడతావు, ఆమేన్. పవిత్రతలోనికి వస్తావు. అపవిత్రత నుండి కడగబడి, అపవిత్రత నుండి సరిచేయబడి, అపవిత్రత మాలి నుండి విడిపించబడి, ప్రతి విధమైన శాపము, ప్రతి విధమైన రోగము, ప్రతి విధమైన అంధకారము, ప్రతి విధమైన తెగుల నుండి ప్రభువైన దేవుడు పవిత్రపరుచున్నట్లు మరలా కోల్పోయిన ప్రాకారాలు కట్టుకోవటానికి, పడిపోయిన ఆధ్యాత్మిక జీవితం సరి చేసుకోవటానికి యథార్థతలోనికి నడిపిస్తాడు. హల్లెలూయా. యథార్థత మరలా యథార్థత కలుగు చేస్తాడు. యథార్థత ఎప్పుడైతే వస్తుందో యథార్థవంతులను బలపరచటానికి యెహోవా కన్నులు, ఆమేన్ చెప్పాలి, ఆమేన్ చెప్పాలి, లోకమంతటా సంచారం చేస్తూ ఉంటాయి. దేవుని కన్నులు మన మీద నిలిచి ఉంటాయి. దేవుని కన్ను దృష్టి మన మీద ఉంటుంది. యథార్థత తప్పిపోతే కాదు, యథార్థతను విడిచిపెడితే కాదు, యథార్థతను విడిచిపెట్టి మరలా లోకంలోకి వెళ్ళమని కాదు. యథార్థత లేని వానిగా ఉండకూడదు. యథార్థత కొంతకాలం నడిచాం, కొద్ది రోజులు నడిచాం, ఒక 4 సంవత్సరాలు యథార్థంగా జీవించాం. దేవుని సంఘములో, దేవుని సన్నిధిలో, దేవుని సముఖములో, అదుగో మనకున్న ప్రతి స్థలములో యథార్థతను కొద్ది రోజులే కాపాడుకున్నాం. పరీక్ష వచ్చింది, సమస్య వచ్చింది, సంకటం వచ్చింది, ఇబ్బంది కలిగింది. ఏదైనా ఒక పరిస్థితి మధ్యలో మనం వెళుతున్నప్పుడు ఇక సత్యమును విడిచిపెట్టాములే, చాలే, కనికరము విడిచిపెట్టాములే, చాలే, యథార్థత చాలే అనుకునేది కాదు మన ప్రార్థనా జీవితాలు. ఎప్పుడైతే నువ్వు సర్వశక్తుడైన దేవుణ్ణి బతిమాలుకుంటావో, సర్వశక్తుడైన దేవుడు ఏదైనా చేయగలడు నా పట్ల చేయడానికి సరిపోయిన వాడు ఆయన మరణమును, ఆమేన్, నజరేయుడైన యేసు ఆ ప్రభు చేయగలడు. ప్రభు అయిన దేవుని ఎదుటికెళ్ళి బతిమాలుకుని, మరలా నన్ను కట్టయ్యా, మరలా నీ మాట వింటాను, మరలా నన్ను సరిచేయి, మరలా నన్ను బలపరుచు. నిన్నటి వరకు ఆగిపోయిందా? ఎక్కడ ఆగిపోయావో? అందుకే కడపడి కాసు చెల్లించు వరకు క్రొత్త నిబంధనలో నీ మొట్టమొదటి స్థితి ఎక్కడుందో అక్కడి నుండి చెల్లించుకుంటూ రావాలి. అక్కడి నుండి సమాధాన సంగతులు కలగాలి. ఎట్లా ఉందో నీ ప్రార్థనా జీవితం? యథార్థవంతుడు మరలా నీవు పవిత్రుడివై యథార్థపరుడువైన ఎడల, ఏది సర్వశక్తుడే సరిచేయాలి, ఆమేన్. యాకోబు మోసగాడులాగా లేడిక. యాకోబు మోసగాడు, కొన్ని సంవత్సరాలు మోసగాడు కొన్నాడు. యాకోబు మోసమైన క్రియల్లో ఉన్నాడు. యాకోబు దేవునికి దృష్టికి ఉన్నా, ఒకవేళ మనమనంగా చూసుకున్న యాకోబు ఎట్లా ఉన్నాడంటే బాగానుంది. గొర్రెలు ఉన్నాయి, గొడ్లు ఉన్నాయి, దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు, సమృద్ధి కలిగి ఉన్నాడు. అయితే ఇన్ని ఉన్నా ఆయనకి ఎక్కడ సమాధానం లేదు, నెమ్మది లేదు. నా ప్రియ సహోదరులారా, యాకోబును ఇశ్రాయేలుగా మార్చేసిన దేవుడు, చెప్పండి, ఆమేన్ చెప్పండి.
స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యాకోబును దేవుడు మార్చేశాడు, పేరు మారిపోయింది. ఎంతకాలం నీ పేరేంటని అడిగాడు. పెనుగులాటలో పేరు అడుగుతున్నాడు. యాకోబయ్యా, మోసగాడిని 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 మోసగాడిని. ఎంతకాలం? 20 ఏళ్ళు అయిపోయిందా? 27 ఏళ్ళు అయిపోయిందా? 40 ఏళ్ళు అయిపోయిందా? ఒక్కరోజు అనేటువంటి పరిస్థితిలో మనం మోకరిస్తామా? పెనుగులాడతామా? పెనుగులాడి పేరును తీరును మార్చుకుంటామా? బ్రతుకును మార్చుకుంటామా? సర్వశక్తుడైన దేవుడు ఆ పరీక్షలోనికి నడిపించబట్టే సరి చేయబడ్డాడు. ఆ పరీక్షలోకి వెళ్ళబట్టే సరి చేసుకోబడ్డాడు. పరీక్షలు లేకుండా పరిపూర్ణత రాదు. పరీక్ష లేకుండా విశ్వాస జీవితం కట్టబడదు. ప్రార్థన జీవితం సరిచేయబడదు. అలా ఉండటం దేవుని చిత్తమేమి కాదు. యాకోబు ఎప్పుడైతే పెనుగులాడాడో ఆ పరిస్థితుల మధ్యలో అడుగుతున్నాడు, నీ పేరేంటి? చెప్పావా నీ దేవునికి నీ పేరు తిన్నగా? ఏ పేరు పిలువబడుతున్నావు? ఇక నీ పేరు ఆ పేరు కాదు. ఏ పేరుతో ఉన్నావు? ఎంతకాలం? 7 3 ఏళ్ళు 21 సంవత్సరం అయిపోయింది. 30 ఏళ్ళు అయిపోయింది. దాసదాసీలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, గుడ్లు ఉన్నాయి. పేరు మారలా. పేరు అడుగుతున్నాడు. సజీవుడైన దేవుడే అడుగుతున్నాడు. పేరు మార్చడానికి సర్వశక్తుడు. ఈ సర్వశక్తుని దగ్గర బతిమాలుకోవాలి. ఏబెలా ఉన్నాడు? గొర్రెలు పోయినాయి, ఒంట్లు పోయినాయి, గుడ్లు పోయినాయి, ఆవులు పోయినాయి, మందలు కోల్పోయాడు. పనివారు వెళ్ళిపోయారు, షాబాయిలు వచ్చి పడిపోయారు. ఎంతటి పేరు కలిగి ఊజు దేశమందులు ఎంత పేరుందో అంతగా పడద్రోయబడిన వాడైపోయాడు. శరీరం అంతా బలహీనం, భార్య విడిచిపెట్టింది. స్నేహితుడు అంటాడు కదా, సర్వశక్తుని నువ్వు బతిమలాడుకో. చెప్పాలి హల్లెలూయా. సర్వశక్తిని బతిమలాడుకోవటం, సర్వశక్తిని నీడను విశ్రమించటం, సర్వశక్తిని నీడకు రావటం. రాగలవా దేవుని నీడకు? సర్వశక్తుని నీడకు వస్తామా? ఈ సర్వశక్తిని నీడకొచ్చామా సమస్తం మారిపోద్ది. ఆమేన్ చెప్పండి. ఆయన అంటాడుగా, నేను సర్వశక్తి గల దేవుణ్ణి, నా సన్నిధిలో నడిచేటప్పుడు నిందారహితుడిగా ఉండాలి. జాగ్రత్త. నీ నడక బాగుండాలి, నువ్వు చేసే పని బాగుండాలి. నీతో నేను ఆ నిబంధన చేయబోతున్నా. నీతో నా నిబంధన ఉంది, దేవుని నిబంధన. నీతోనే నా ఒడంబడిక, నీతో చేయబోతున్నా. నువ్వు నా సన్నిధిలో ఉన్నప్పుడు నిందారహితుడికి నిందలు పడకూడదు, నిందగా బ్రతకూడదు. నిజమే, నిందలు మోపుతున్నాడు. నిందకు ప్రతిగా ఏమి కలగబోతుందో. నిందలేని జీవితంగా ప్రభు నడిపించాలంటే సర్వశక్తుడు అగుపడాలి. ఆ దేవుణ్ణంట బతిమాలుకోవాలి. అప్పుడు పవిత్రుడుగా యథార్థవంతుడు అయిన ఎడల నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలుపుతాడు. హల్లెలూయా. నిశ్చయంగా నీ అందు ఏం చేస్తాడు? ఆమేన్ చెప్పండి. శ్రద్ధ నిలుపునుగాక. ప్రభు శ్రద్ధ నిలపాలి. ఆమేన్ చెప్పట్లే వీళ్ళు. శ్రద్ధ నిలపాలి. దేవుడు మన మీద శ్రద్ధ నిలపాలి. నీవు పరిశుద్ధతలోనికి వస్తే, పవిత్రతలోనికి వస్తే, యథార్థ హృదయానికి తెచ్చుకుంటే, హృదయం అంతా కడగబడి, హృదయంలో ఏది కల్మషం ఉందో, హృదయంలో ఏది దాగి ఉందో, నీ మనసు ఎక్కడ పాడైపోయిందో, నీ ఆత్మ ఎక్కడ పాడు చేసుకున్నావో, వాటన్నిటినీ సరిచేసుకుని ఆ పరీక్షలు, శ్రమలో శరీరం గాయమైపోతే గాయానికి ముందయ్యొచ్చు కదా. మనం అనుకుంటాం ఏదన్నప్పుడు పురుగులు పడిపోతున్నాయి, దానికి ఏదన్నా పరిష్కారం చెప్పొచ్చు కదా. ఈయన అంటాడు, నీవు పవిత్రుడు అవ్వాలి, యథార్థపరుడు అవ్వాలి. అర్థమవుతుందో లేదో మరి ఈ పూట. గాయం చేయబడి గాయంతో ఉన్నాడు, శరీరం నెమ్మది లేదు, సమాధానం లేనట్టుగా ఉన్నాడు. ఏబుతో మాట్లాడుతున్నాడు, ఏబుతో చెబుతున్నాడు, నీవు యథార్థపరుడు అవ్వాలి. యథార్థవంతుడే గైతనం, యథార్థపరుడే, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే, చెడుతనం విసర్జించిన వాడే, దేవుని యందు స్తుతించడం కలిగిన వాడే. ఇన్ని కలిగిన వాడైనా మరలా అంటున్నాడు, నువ్వు యథార్థపరుడువైన ఎడల, పవిత్రుడువైన ఎడల దేవుడే నీ యందు శ్రద్ధ నిలిపి నిశ్చయముగా నీ మీద ఆయన కనుదృష్టి నిలుపునుగాక. దేవుని కనుదృష్టి నిలిపి నీకు ఆలోచన చెప్తాడు. దేవుడే తన కనుదృష్టి నిలుపుతాడు, నీకు ఆలోచన చెప్తాడు. చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు.
నీకు ఆలోచన చెప్పి నడిపిస్తూ ఉంటాడు. అప్పుడు మన మార్గాలన్నీ ఆమేన్ సరళం చేయబడతాయి. దేవుని కనుదృష్టి మన మీద నిలుపుతాడు. మనకి ప్రయోజనం కలగటానికి ఆమేన్ ఉపదేశం ఉంటది. హల్లెలూయా. నీకు మేలు కలగటానికి ప్రభువు మాట్లాడతాడు. నీకు ప్రయోజనం కలగటానికి ప్రభు ఉపదేశం చేస్తాడు. నీ మీద కనుదృష్టి నిలుపుతాడు. నీ కుడి చేయిని పట్టుకుంటాడు. నీ ప్రవర్తన సరిచేయబడద్ది. అన్నిటికీ కారణం దేవుని నిశ్చయముగా చదవండి, నిశ్చయముగా ఆయన నీ మీద దృష్టి నిలుపుతాడు. హల్లెలూయా. శ్రద్ధ నిలిపి నిశ్చయంగా ఆయన ఏం చేస్తాడు? శ్రద్ధ నిలుపుతాడు. నీ మీద శ్రద్ధ నిలపాలంటే మన మీద శ్రద్ధ నిలపాలి. నా ప్రభు నా మీద శ్రద్ధ నిలపాలి. నా దేవుడు నన్ను నడిపించాలి. నీ చేతిని ఆయనకిచ్చి, ప్రభువా నా కుడి చేయి నువ్వు పట్టుకుని నన్ను నడిపించు, నా త్రోవలన్నీ సరళం చెయ్యి, ఇదిగో నా మార్గాలు ఇరుగ్గా ఉన్నాయి, నన్ను విశాలతగా నడిపించు, నేను వెళుతున్న మార్గంలో నాకు ముందుగా నీవు బయలుదేరాలి, ప్రతికూలమైన అనుకూలంగా మారాలి అంటే ప్రభువు మన మీద శ్రద్ధ నిలపాలి. శ్రద్ధ నిలపలేదా మనం తూర్పుకి వెళ్ళమన్నాం అనుకో పడమరకు వెళ్ళిపోతాం, ఉత్తరానికి పోమనుకో దక్షిణానికి పోతాం. యోనా, బైబిల్లో ఒక యోనా ఉన్నాడు. ఈ యోనా గారు ఏంటంటే మంచి ఉద్దేశం కలిగే బయలుదేరాడు. ఉద్దేశం మంచిదే, దేవుని మాట తీసుకున్నాడు. దేవుడు వెళ్ళమన్న పట్టణానికి వెళ్ళకుండా మరొక పట్టణానికి టికెట్ తీసుకుని ఎక్కేశాడు. చూడండి, అసలు మన మీద దృష్టి నిలపాలి. చెప్పాలి, ఆమెన్ చెప్పాలి. ప్రభు శ్రద్ధ నిలుపునుగాక. యోనా ఏమనుకున్నాడు? నేను అక్కడ విన్నాను, ఇక్కడికి వెళ్ళిపోతున్నాను అనుకున్నాడు. వెళ్తావా? వెళ్తానన్నాడు. ఎక్కడికి వెళ్తావు? నీవు చెప్పిన కాడికి వెళ్తానయ్యా, నీ మాట చొప్పున వెళ్తాను. సరే బయలుదేరాడు అనుకున్నాడు. బయలుదేరిన తర్వాత ఆ ఊరు వెళ్ళటం ఇష్టం లేదు, అక్కడికి వెళ్తాం ఇష్టం లేదు, అక్కడికి వెళ్ళి దేవుని మాట చెప్పడం ఇష్టం లేదు. కాబట్టి వేరొక చోట టికెట్ తీసుకున్నాడు. వేరొక ప్రయాణం బయలుదేరాడు. వేరొక ప్రయాణం బయలుదేరిన వాడు ఇక ప్రయాణంలో వెళ్ళిపోతాను అనుకుంటున్నాడు. మార్గంలో గాలి తుఫాను మొదలైంది, సమస్యలు మొదలైనవి, సంకటం మొదలైంది. వీటన్నిటిలో, ఈ పరీక్షలన్నిటిలో అంటున్నాడు, నీవెవరివయ్యా అంటే నేను జీవము కలిగిన దేవుని సేవకుడిని. స్తోత్రం చెప్పండి. నన్ను తీసి బయట పారేయండి అంటున్నాడు. బయట నీళ్ళల్లో పారేస్తే శ్రద్ధ నిలిపే దేవుడు మనతో ఉన్నాడా? నువ్వు తప్పిపోతున్నావు, నీ ఇష్టానికి వెళ్ళిపోతున్నావు. ఇక్కడ దేవుని మాట తీసుకుని కూర్చోండి. నీ ఆలోచన ఉంది, నీ స్వచ్ఛత్వం ఉంది, నీ ఉద్దేశం ఉంది, అసలు నెరవేరదు, అసలు జరగదు. కారణం ప్రభువు మన మీద శ్రద్ధ నిలిపాడు. చెప్పాలి, ఆమెన్ చెప్పాలి. శ్రద్ధ నిలిపాడు అంతే. ఆయన వెళ్ళలేదు అనుకున్నాడు, చేప కడుపులోకి వెళ్ళాడు. చేప నవలను నవ్వులేయచ్చు, తినాలంటే తినేయచ్చు. యోన అక్కడ ప్రార్థన చేస్తున్నాడంట. ఎక్కడ? మామూలుగా ఉన్నప్పుడు ప్రార్థన చేయలే. మామూలుగా ఉన్నప్పుడు ఏం ఆలోచన ఉంది? ఆ ఊరు వెళ్ళకూడదు, వాళ్ళ సువార్త చెప్పకూడదు, అక్కడ దేవుని పని చేస్తాడు, దేవుని పని చేస్తాడు కాదు అక్కడ చేయకూడదు. అక్కడికి వెళ్ళి ఆ నినివే పట్టణానికి వెళ్ళకూడదు, ఆ నినివే పట్టణస్తుడికి వెళ్ళి సువార్త అందించు, అది దేవుని వర్తమానం. అక్కడికి వెళ్ళకూడదు, అది తన మనసులో. ఇప్పుడు చేప కడుపులోకి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేస్తున్నాడంట. చేప తీసుకెళ్ళి ఎక్కడ వదిలిపెట్టింది? ఏ పట్టణం అయితే నినివే అనుకున్నావు అక్కడికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి వదిలిపెట్టింది. ఏమండి, మనం పరిగెత్తాలనుకుంటే పరిగెట్టవచ్చు. నేను అంటాను, ప్రభువు నీ మీద శ్రద్ధ నిలిపాడా? జాగ్రత్త. శ్రద్ధ కలిగి వెతికాడంట ఏశావు, శ్రద్ధ నిలిపాడంట, మరలా దాన్ని పొందగోరాడంట, ప్రయాసపడ్డాడు, కన్నీరు విడిచాడు, శ్రద్ధ నిలిపాడు. అయినా ఏమాత్రం పొందుకోలేదు. ఇక శ్రద్ధ నిలపలేదు. ఈ పూటైనా దేవుని సన్నిధిలో
దేవుని సన్నిధిలో నిశ్చయముగా ఆయనే మన మీద శ్రద్ధ నిలిపి, హల్లెలూయా, ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి, హల్లెలూయా. చూడండి అక్కడ, నీ నీతికి తగినట్టు, ఆమేన్, నీ నీతికి తగినట్టుగా నీ వాస స్థలమును వర్ధిల్ల చేసే దేవుడు. ప్రభు శ్రద్ధ నిలిపాడా? అక్కడ ఏం చూస్తాడు అనుకున్నారు? అయ్యా నేను దేవుని మందిరానికి ఖర్చు అయిపోయానయ్యా, దేవుని మందిరంలో ఎంతో చేశానయ్యా, లేకపోతే దైవజనుడికి ఎంతో చేశానయ్యా, ఆ తమ్ముడికి ఎంతో ప్రయాసపడ్డానయ్యా, ఆ తమ్ముడి కొరకు నేను రాత్రి పగలు 12, 1 గంట, 3 దాకా కష్టపడ్డానయ్యా. ఇంకేంటి, ఇంకా వాళ్ళకి ఏదేదో మనం చెప్తాంగా, ఆ పాస్టర్ గారి కోసం, వాళ్ళ కోసం. అవన్నీ ప్రభు చూడడం. ప్రభు చూసేది ఏంటిది? నీతి. స్తోత్రం చెప్పండి. నీతిని చూస్తాడు. నీతిని ప్రభు చూసేది. ప్రభు గనక నిశ్చయంగా శ్రద్ధ నిలిపాడా? ప్రభు చూసేది ఏంటిది? నీతి. నువ్వు దేవుని నమ్ముకుని ఎట్లా ఉన్నావో, దేవునిపై నీ మనసు ఎలా ఉందో, నీ దేవుని మనసులో నమ్మి మనసులో గర్వించావేమో. ఒకవేళ రాజులు దేవుని కొరకు ప్రయాసపడి మనసులో గర్వించారు, అక్క, మనసులో గర్వించడాన్ని బట్టి నష్టపోయారు. కనుక యెహోవాను నమ్మెను, అది నీతికి ఎంచబడింది. ఇది దేవుని నమ్మకం, దేవుని నీతిని ప్రభు చూచును గాక. ప్రభు నిశ్చయంగా శ్రద్ధ నిలిపాడా? ప్రభు చూసేది నీతే. నీ దగ్గర నీతి. ఈ నీతికి తగినట్టుగా నిన్ను దేవుడు ఏం చేస్తాడు? వర్ధిల్ల చేస్తాడు. మనం అనుకుంటాం లోకంలో ఎంతో ప్రయాసపడినాం, ఎంతో పని చేసాం, వాళ్ళకి అసలు మనసు లేదు, ఇవ్వలేదు, ఇంకా ఎన్నో మాట్లాడుకుంటాం. మన మనసు అంతా ఏంటంటే ఈ లోక సంబంధమైన రీతిగా ఆలోచిస్తాం. సర్వశక్తుని దగ్గరికి వెళ్ళామా, సర్వశక్తిని బతిమాలుకుంటున్నామా, పవిత్రుడిగా మార్చబడ్డావా, యథార్థ హృదయం తెచ్చుకున్నావా? అయితే నిశ్చయముగా నీ యందు ప్రభువు శ్రద్ధ నిలిపాడా? ఇదొక్కటే నువ్వు కోరుకుంటే ఈ రాత్రి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలాన్ని చూడు. ప్రభువు ఎట్లా వర్ధిల్ల చేయబోతున్నాడో చూడు. విశ్వాస నేత్రంలో చూడు. నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తున్నాడు. నీ నివాస స్థలం మారిపోతుంది. రెహోబోతు వలె, ఆమేన్. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ నలుదిక్కులు నీ విశ్వసించిన దానిని బట్టి, నీ విశ్వాస మేరాలను బట్టి గుడారాలు ఏమవ్వాలి? నీ నివాసం ఏమవ్వాలి? వర్ధిల్లాలి. అది లేదనుకోండి మనం వర్ధిల్లలేము. మనం దేన్ని బట్టి వర్ధిల్లాలనుకుంటాం? మనం వర్ధిల్లే ఉద్దేశం ఏంటి? దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతుకుతున్నామా? అందుకే యేసుప్రభువు అన్నారు, నా నీతిని, రాజ్యమును మొదట వెతకండి. మీకేం అవసరం అవన్నీ పరలోకపు తండ్రికి తెలుసు. హల్లెలూయా. తండ్రి మన అవసరాలను తీర్చునుగాక. ఈ రాత్రి నీతి సూర్యుడు ఉదయించాలి. ఆమేన్. నీతి ప్రాకారాలు కట్టబడాలి. హల్లెలూయా. నీతి నివాసము చేర్చబడాలి. ఆమేన్ చెప్పండి. నీ నీతికి తగినట్టుగా నీ నివాసం వర్ధిల్ల చేయబడిన తర్వాత అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకది మహాభివృద్ధిగా మారుతుంది. ఆమేన్. నివాస స్థలము వర్ధిల్లుతుందంటే గుర్తేంటి? మొదట కొంచెమే ఉంటుంది. అందరు ఇక్కడే ఉన్నారా? స్తోత్రం చెప్పండి. మొదట ఎట్లుంటుంది? కొంచెమే ఉంటుంది. నీకు అర్థం అవ్వాలి. వాక్యం విన్నామంటే అర్థం అవ్వాలి. వాక్యాన్ని నమ్మేవా? అయితే అర్థం అవ్వాలి. వాక్యంలోనికి నడిపించబడాలి. వాక్యమైన ప్రభువుని వెంబడించాలి. ప్రభుని యేసు క్రీస్తులో వెంబడించాలి. ఏ నీతి కలిగి ఉన్నామో, ఏ నీతిని మనం చూస్తున్నామో, లోకపు నీత. అందుకే హెబ్రీ పత్రిక చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక మనం చూస్తున్నప్పుడు హెబ్రీలకు రాసిన పత్రికలో హెబ్రీ పత్రిక
మొదటి అధ్యాయం 9వ వాక్యం చూస్తారా? నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. ఆమెన్ చెప్పండి. నీతిని ప్రేమించాలి. ఇక్కడ దుర్నీతి ఉంటుంది, దుర్నీతి ఉంటుంది. నీతినేమో ప్రేమించాలి, దుర్నీతి ఏదో నీకు తెలియాలి. స్తోత్రం చెప్పండి. అది నీతి అనుకోకూడదు, అది నీతి అనుకోకూడదు. నీతినేమో మొదటి అధ్యాయము హెబ్రీ పత్రిక 9వ వాక్యం చదువుతున్నా. నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ దేవుడు, దేవుడు నీ దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లు ఆనంద తైలముతో అభిషేకించునుగాక. ఏది, దేన్ని బట్టి అభిషేకం దొరికింది ఇక్కడ? ఆమెన్ చెప్పండి. నీతిని బట్టి. హల్లెలూయా. నీతిని బట్టి. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగానే ఉంటుంది. నీకు అర్థం అవ్వాలి, నువ్వే నీతి కలిగి ఉన్నావు. దుర్నీతితో ఉన్నావా? దుర్నీతి కట్టడాలు, దుర్నీతి బంధకాలు, దుర్నీతి సంబంధమైన వాటితో ఉన్నామా? దుర్నీతిని కలిగి జీవిస్తున్నామా? వద్దు. ఈ పూట ప్రభు వాటిని తప్పించునుగాక. ఆ దుర్నీతి బంధకాలు వద్దుగా. ఆమెన్ చెప్పండి. వాటి నుండి ప్రభు వేరు చేయాలి. నీతికి సాధనాలుగా ప్రభు మార్చునుగాక. నీతి యెహోవాను నమ్మిన నీతి. నీ పరిస్థితుల మధ్యలో ఏబుకు చెబుతున్న మాట అదే. ఏబు, నీవు పవిత్రుడిగా మార్చబడాలి, యథార్థవంతుడు అయితే నీ దేవుడు నీ యందు శ్రద్ధ నిలుపుతాడు. నీ నీతికి తగినట్టుగా నీ నివాసాన్ని వర్ధల చేస్తాడు. అప్పుడు నీ నీతి మొదట కొద్దిగానే ఉంటుంది. నీ స్థితి మొదట కొద్దిగా ఉంటుంది. ఆ తర్వాత తోదకది ఏమవుద్ది? మహాభివృద్ధి పొందుతుంది. మహాభివృద్ధి దేని ద్వారా? నీతి ద్వారానే. అందుకే ఆపదకాలం మంది ఆస్తి అక్కరకు రాదు. నీతి మరణం నుండి తప్పిస్తుంది. పరలోకపు నీతిని వెతుకు. దేవుని నమ్ముకోవటమే నీతి. నీ దేవుని యందు విశ్వాసమే నీతి. నీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే నీతి. దీనిని వెతుకుతావో, ఈ లోక సంబంధమైన దుర్నీతిని కోరుకుంటావో, ఈ లోక సంబంధమైన దాని కొరకు ప్రయాసపడతావో, ఈ రాత్రి ప్రభువు నీ ముందే ఉన్నారు. నా ప్రభు నీ మీద దృష్టి నిలుపుతాడు. శ్రద్ధ నిలిపి నీ మీద శ్రద్ధ నిలపాలి, నీ మీద దృష్టి నిలపాలి. నీకు ఆలోచన చెప్పాలి. నేను కోరుకుంటా. ఉపదేశం చేయాలి. మేలు కలుగుటకు, ప్రయోజనం కలుగుటకు నీతో మాట్లాడాలి ప్రభు. మాట్లాడి నీ త్రోవలన్నీ, ఆమెన్, నీ నీతికి తగినట్టుగా వర్ధిల్ల చేయాలి. హల్లెలూయా. నీతికి తగినట్టుగా వర్ధిల్ల చేసే దేవుడు. వర్ధిల్ల చేశాడా? అప్పుడు నీ స్థితి ఏమైపోద్ది? మొదట కొంచెమే, చిన్నగానే ఉంటుంది. తొదకది మహాభివృద్ధి. అంటే మహాభివృద్ధి అంటే ఎంత? ఇంతేనా? కొంచెమేనా? ఆమెన్ చెప్పారా? ఎంతమంది విశ్వసించారు ఈ వాక్యం మీద? ఈ వాక్యమే జరగబోతుంది, నెరవేరబోతుంది. విశ్వసించిన వారి పట్ల కలుగునుగాక, జరుగునుగాక. ప్రభు మాటలు దీవించి కృపలోనే ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్. అందరూ మోకరిద్దాం.